హాయ్ అండి, వెల్కమ్ టు మినీ బ్లాగ్. ఇవాళ సింపుల్ అండ్ ఈజీగా బెండకాయ ఫ్రై జిగురు లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులోనే పోపు దినుసులు అండ్ ఒకటి చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని అవి దూరగా వేగాక అందులోనే పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని అది మంచిగా వేగనివ్వండి. పచ్చివాసన పోయేసేపు వేగాక అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకోండి. ఇందులో ఫస్ట్ మెయిన్ ఏంటంటే బెండకాయల ఫ్రై అంటే మనం జిగురు రాకుండా ఉండాలంటే మూత పెట్టకూడదండి. అసలే మూత అనేది పెట్టకుండా బెండకాయ ఫ్రై చేసామంటే జిగురు అనేది ఉండకుండా దేనికది మంచిగా చాలా బాగుంటుంది. బెండకాయ ఫ్రై అనేది చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఈ జిగురు అనేది ఉండదు. మనం మూత పెడితే ఆవిరి అక్కడే ఉండి జిగురు అనేది అలానే ఉంటుంది. మూత పెట్టకుండా చేస్తే ఆవిరి పోయి జిగురు కూడా ఉండదండి. సింపుల్ ఈజీ మెథడ్ అండి ఇది. ఇందులోనే కొంచెం మనకు తగినంత కొంచెం సాల్ట్ వేసుకుంటే ముక్క అనేది కొద్దిగా మెత్తబడుతుందండి. కొంచెం సాల్ట్ వేసుకొని ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మూత అనేది అస్సలే పెట్టకూడదండి. కర్రీ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మూత పెట్టకుండా మనం చూస్తూ ఉండాలి. ఎక్కువ సార్లు దీన్ని కలుపుతూ ఉంటేనే బెండకాయ ఫ్రై అనేది మంచిగా వస్తుందండి. మంచిగా కలుపుతూ ఉండాలి, దగ్గరుండి చేయాలండి, సిమ్లో పెట్టాలి. ఇందులోనే కొంచెం మసాలా అండ్ కొద్దిగా కారం వేయండి. నేను పచ్చిమిర్చి వేయలేదండి, కారం వేసి చేస్తున్నా. పచ్చిమిర్చి లేవని కారం వేసి చేస్తున్నా. ఎలా అయినా బాగానే ఉంటుందండి. ఇలా కారం వేసి మిక్స్ చేశాక అలానే ఉంచండి. కూర అనేది తొందరగా మగ్గుద్దండి. మీడియం ఫ్లేమ్లో ఉంచండి మూత పెట్టకుండా. 5 మినిట్స్లో మన కర్రీ బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది ఎలా తేలిందో. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కర్రీ స్టవ్ ఆఫ్ చేసేసేయండి. సింపుల్ అండ్ ఈజీ బెండకాయ ఫ్రై కంప్లీటెడ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.